అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పేద అత్తాకోడళ్ళ నల్లి ఫ్రై బోటీ కూర వ్యాపారం. అత్తాకోడళ్ళు కాంత, శిరీష ఇద్దరూ చాలా కాలంగా ఎన్నో కష్టాలు పడుతున్నారు. తమ జానెడు పొట్టని నింపుకోవటానికి వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి ఆ పేద అత్తాకోడళ్ళకి తమ అప్పులు తీర్చుకుంటూ ఇంటిని నడిపించటం అంటే చాలా కష్టమైన విషయం అయిపోతుంది. అలాంటి సమయంలో ఒకసారి అత్తగారు కాంతం దినసరి కూలి పన్నుంచి వచ్చి తన కోడలు శిరీషతో ఇలా అంటుంది. యామే కోళ్ళ, రేపు మన కార్పొరేటర్ గారి ఇంట్లో ఏదో పెద్ద ఫంక్షన్ ఉందంట. ఆ ఫంక్షన్ అయిపోయాక గిన్నెలు దబరాలు కడగడానికి రమ్మన్నారు. నేను వెళ్తున్నాను. నువ్వు ఎప్పటిలాగా ఒక్కదానివే కూలీ పనికి వెళ్ళేసిరా రేపొక్కరోజు. అయ్యో అత్తయ్య, ఈ వయసులో మీరు పాచి పనులకు వెళ్ళడం దేనికి చెప్పండి? మావయ్య గారు ఉన్నప్పుడు నలుగురికి సహాయం చేసిన చెయ్యి మీది. ఇప్పుడు ఆ చేతులతో పని మనుషుల్లాగా అంట్లు తోమాలా చెప్పండి? చూడమ్మా కోళ్ళ, మనిద్దరం రోజు కూలి పనికి పోతున్నాం. అదేవైనా గౌరవమైన పని చెప్పు. కాని పని అంటే మనం బ్రతకడానికి, మనల్ని బ్రతికించడానికి చేసుకునేదే గాని దానివల్ల మనకి కొత్తగా వచ్చే గౌరవమో మర్యాద ఏం ఉండదు. ఒకటైతే నిజం కోళ్ళ, మనం చేస్తున్న పనికి మనం విలువనిచ్చి మనసు పెట్టి శ్రద్ధతో చేస్తే చాలు. అది ఏ పనైనా మనకి గౌరవం ఇచ్చుద్ది. కాని నువ్వు అనవసరమైన ఆలోచన పెట్టుకోబాక. దేవుడు మన వంతున ఏమేం పడాలని రాస్తే అవి పడతాం అంటూ బ్రతికి చెడిన అనుభవంతో తన బుర్రకి తట్టిన వేదాంతమేదో చెప్పి ఆమె కోడల్ని ఒప్పించింది. అలా ఆ పేద అత్త ఆ మరునాడు తెల్లవారుజామునే లేచి కాలినడకన ఎక్కడో ఊరి చివర ఉన్న కార్పొరేటర్ కొత్త ఇంట్లో పనికెళ్ళింది. అక్కడికి వెళ్ళాక వాళ్ళు చెప్తున్న ఆ పనులు ఈ పనులు చేస్తుంది. కాసేపటికి ఆ ఇంటి యజమానురాలు కార్పొరేటర్ భార్య వరలక్ష్మి ఆ విందు కోసం వంట వండడానికొచ్చిన వంట మనిషితో తొందరపాటున ఒక మాట తూలిందని ఆ నాన్ వెజ్ స్పెషలిస్ట్ అయిన వంట మనిషి పని మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోయింది. దాంతో ఆ ఇల్లాలు వరలక్ష్మి కాంతంతో ఇలా అంటుంది. చూడు కాంతమ్మ, నీకు తెలిసిన వంట వాళ్ళెవరైనా ఉంటే కాస్త ఆలోచించి చెప్పకూడదు? అవతల భోజనానికి బంధువులు స్నేహితులు అందరూ బయలుదేరిపోయి ఉంటారు. ఇక్కడ చూస్తే ఈ వంట మనిషి నా మీద అలిగి పనులన్నీ మధ్యలోని వదిలేసిపోయింది. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏమవుతుందనే టెన్షన్తో నాకు బీపీ వచ్చేస్తుంది. నీకు తెలిసి నాన్ వెజ్ బాగా వండే వంట వాళ్ళుంటే పిలిపించరాదు? డబ్బైతే ఎంతైనా పర్వాలేదు. లేదమ్మా, ఇప్పటికిప్పుడు వండి పెట్టడానికి రమ్మంటూ ఎవరూ రారమ్మా. ఇంకేదైనా దారి చూసుకోండమ్మా మీరు. అయ్యో, ఈ టెన్షన్లో నాకేం చేయాలో తోచడం లేదే దేవుడా. అవును కాంతం, నీకు నాన్ వెజ్ వండడం వచ్చా? అవును, ఎప్పుడో ఇలాగే పనికొచ్చినప్పుడు నువ్వు చెప్పినట్టు గుర్తు. నువ్వు బోటీ కూర ఏదో బాగా వండుతానని. బోటీ కూర నల్లవేపుడు బాగానే చేస్తానమ్మా, కానీ ఎప్పుడు ఇంత ఎక్కువ మందికి వండింది లేదు. అందుకే వద్దులేండి అమ్మగారు, ఇంకేదైనా దారి చూడండి. లేదు కాంతం, నేను చూసే దారి నేను చూసుకుంటాను గాని ఈలోపు ఇక్కడ పని ఆగిందని అయ్యగారికి తెలిస్తే గొడవ అయిపోతుందే. నీకేదొస్తే అది వండు, అది ఎలాగున్నా పర్వాలేదు. కాస్త వంట అవుతున్నట్టు చప్పుళ్ళు వాసనలు వస్తుంటే ఈలోపు నేను ఏదైనా దారుంటే ఏర్పాటు చేసుకుంటాను కాంతం అంటూ ప్రాధేయపడి మొహమాటబెట్టేసరికి కాంతం ఆ దేవుడి మీదే భారం వేసి తనకి తెలిసిన విధంగా బోటి కూర నల్లవేపుడు చేయటం మొదలుపెట్టింది. దాంతో కార్పొరేటర్ గుమ్మంలోకి వచ్చిన వాళ్ళకి చక్కటి బోటికూర వాసన రావటంతో అందరికీ ఆకలి మొదలైపోయింది. మరోవైపు వరలక్ష్మి పక్కూర్లో మిలిటరీ హోటల్ నుండి వచ్చే బంధువులందరికీ ఫుడ్ ఆర్డర్ పెట్టినా ఆ ఫుడ్ రావటం కాస్త ఆలస్యమవుతుంది. ఇంతలో ఒకరిద్దరు భోజన ప్రియులు ఆ గుమగుమల బోటీ కూరని టేస్ట్ చేయడానికి ప్లేట్లు పట్టుకుని తయారైపోయారు. ఇక వేరే దారి లేనందువల్ల భయపడుతూనే కాంతం తాను వండిన ఆ బోటీ కూర నల్లవేపుణ్ణి వాళ్ళకి వడ్డించింది. అది రుచి చూసిన వాళ్ళు, ఆహా, అత్యద్భుతం! బోటీ కూరంటే ఇలా ఉండాలి. ఉప్పులు కారాలు మసాలాలు అన్నీ సరిగ్గా సరిపోయాయి. ఇవాళ నా దంతసిరి అదిరిపోయింది. ఇక పట్టుబట్టేస్తాను అంటూ పొగుడుకుంటూ తింటుంటే అక్కడున్న మిగిలిన వాళ్లకి కూడా ఆ వాసనకి ఈయనగారి వర్ణనకి నోరూరిపోయి వాళ్లు ప్లేట్లు పట్టుకుని భోజనానికి తయారైపోయారు. అలా పక్కూరు నుండి ఫుడ్ ఐటమ్స్ వచ్చేసరికి సగం మంది జనం కాంతం భయపడుతూ వండిన వంటకాలని ఖాళీ చేసేశారు. అప్పటికి కార్పొరేటర్కి అసలు విషయం చెప్పింది అతని భార్య. ఆ తర్వాత కాసేపటికి పక్కూరు నుంచి వచ్చిన ఫుడ్ ఐటమ్స్తో మిగిలిన వాళ్ల భోజనాలు కూడా పూర్తయిపోయాయి. ఫంక్షన్ చక్కగా అయ్యిందన్న ఆనందంలో కార్పొరేటర్ భార్య ఇలా అంటుంది. ఏవండి, నేను చెప్పాను కదా తినే కాంతం. భోజనాలైపోయాక గిన్నెలు దబ్రాలు కడగడానికి ఇక్కడంతా శుభ్రం చేయించడానికి పిలిపించానండి తనని. కానీ ఇవాళ మాత్రం మన పరువు కాపాడింది తినేనండి. ఓ, నువ్వేనా ఆ బోటి కూర వండింది?
మా ఎమ్మెల్యే గారు కడుపారాదిని నోరారా నిన్ను నన్ను పొగిడి వెళ్ళాడమ్మా. సమయానికింత సహాయం చేసి మా పరువు కాపాడావు అని మెచ్చుకొని తన జేబులో నుండి ఒక నోట్ల కట్ట తీసి కనీసం ఎంతుందో లెక్క కూడా పెట్టకుండా కాంతం చేతికిచ్చాడు. అంత డబ్బుని కల్లారా చూసి ఎన్నో ఏళ్లైనందున కాంతం ఆ డబ్బుని తీసుకోవడానికి కాస్త తటపటాయించింది. కాని కార్పొరేటర్ భార్య ఆ డబ్బుని కాంతం చేతిలో పెట్టి చక్కగా 2 చీరలు, స్వీట్స్ ఆమెకి కవర్లో పెట్టించి ఎంతో గౌరవంగా పంపింది. అలా ఆ పేద అత్తకి ఆ రోజు దక్కిన గౌరవానికి ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఇంటికి వెళ్లి తన కోడలికి మొత్తం విషయం అంతా చెప్పింది. అప్పుడు ఆ పేద కోడలు తన అత్తగారితో ఇలా అంటుంది. అత్తయ్య, నిజంగా మీరు చాలా గ్రేట్ అత్తయ్య. రాత్రి మీరు మాట్లాడిన మాటలకి నాకొక పక్క కోపం వచ్చినా నోరు మూసుకొని ఊరుకున్నాను. కానీ ఇప్పుడు అదే మాట నిజం చేసి చూపించారు మీరు. మనం మనసు పెట్టి శ్రద్ధగా ఒక పని చేస్తే ఆ పని మనకి గౌరవాన్ని తెస్తుంది. కానీ గౌరవమైన పని, తక్కువ రొక్క పని అంటూ ఏది ఉండదని తెలిసింది అత్తయ్య. అసలు మీరు బోటి కూర నల్లవేపుడు ఇంత అద్భుతంగా చేస్తారని నేను ఊహించింది లేదు. సరే అత్తయ్య, మన కష్టాలు చూసిన దేవుడు మనకొక దారి చూపించాడేమోలేండి. అవునే కోళ్ళ, ఈ డబ్బుతో ఉన్న అప్పులని తీర్చేసుకుందాం. కాస్తైనా మన బ్రతుకులకి భారం తగ్గుద్దిగా. భలేవారే, ఇంత డబ్బుతో అప్పు తీర్చేసి మళ్ళీ మనం కడుపు నింపుకోవడానికి తిప్పులు పడాలా చెప్పండి. ఈ డబ్బుతో మనం అప్పు తీర్చుకోవద్దు. బోటి కూర నల్లవేపుడు వండుతూ చక్కగా ఏ ఫుట్పాత్ మీద బిజినెస్ చేసేద్దాం అత్తయ్య. అదిగాదే, మరి అప్పుల సంగతో? ఆ అప్పులు ఇప్పటికి తీరినా మళ్ళీ మనకి ఫ్యూచర్లో అప్పు అవసరం రాదా చెప్పండి. అదే మనకి ఉపాధిగా మీరు సూపర్గా చేయగలిగే ఈ బోటి కూరతో ఫుడ్ బిజినెస్ మొదలు పెట్టామనుకోండి, ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా మన అప్పులన్నీ తీరిపోతాయి. అప్పటి వరకు మనం బ్రతుకుంటాం. కావాలంటే మన వ్యాపారాన్ని మన కార్పొరేటర్ చేతుల మీదనే ఓపెనింగ్ చేయించేసుకుందాం. అప్పుడు మనకి అప్పులిచ్చిన వాళ్ళు కూడా కాస్త అణిగి మణిగి ఉంటారు. ఏమంటారు? ఇక అనేది ఏముందిలేవే, ఇంత డబ్బు మన చేతికి రావడం మన అదృష్టం అని నేను పొంగిపోయా. కానీ అదృష్టాన్ని అట్టాగే మన దగ్గర అట్టు పెట్టుకునే ఆలోచన నువ్వు చెప్పావు. అట్టాగే చేద్దాం. ఈ అత్తా కూడల్లో బోటి కూర నల్లవేపుడు రుచి ఏంటో అందరికి చూపించేద్దాం పద అంటూ ఆ రోజు నుండి ఆ పేద అత్తాకోడళ్ళు తమకి తెలిసిన బోటీ కూర నల్లవేపుడు అమ్ముతూ రోడ్డు పక్కనే వ్యాపారం మొదలుపెట్టారు. మెల్లమెల్లిగా వాళ్ళు అమ్ముతున్న ఫుడ్ రుచి అందరికీ నచ్చటంతో క్యాటరింగ్ ఆర్డర్స్ కూడా వాళ్ళకి పెరగసాగాయి. అలా ఒకే ఏడాది గడిచేలోపు ఆ పేద అత్తాకోడళ్ళు తమ బోటీ కూర నల్లవేపుడుతో తమకి ఉన్న అప్పులన్నీ తీర్చేసి మెల్లగా ఒక షాపుని కూడా అద్దెకు తీసుకున్నారు. అందులో ఆ అత్తాకోడళ్ల నల్ల ఫ్రై మరియు బోటికూరతో ఫుడ్ అమ్మటం పెద్ద స్కేల్లోనే మొదలుపెట్టారు. ఆ విధంగా పేద అత్తాకోడళ్ళు ఆగిపోయింది అనుకున్న తమ జీవితాన్ని మళ్లీ గాడిలోకి తిరిగి తెచ్చుకున్నారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.